ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. భారత్ పాకిస్తాన్ మధ్య హైబ్రిడ్ మోడల్ విషయంలో తీవ్ర వివాదాల మధ్య ఎట్టకేలకు పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ ను అంగీకరించింది. మరో 3 నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా జట్లు సన్నాహాలు మొదలు పెట్టాయి. ఇక భారత జట్టులో ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది, ఎవరిని తొలగించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టులో స్క్వాడ్ కి ఎంపికయ్యే ఆటగాళ్లు తొలగించే ఆటగాళ్లని అంచనా వేస్తున్నారు. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్లకు బ్యాటింగ్ విభాగంలో ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడితే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, సిరాజ్, హర్షత్ రాణా వంటి ఆటగాళ్లను స్క్వాడ్ లో చూడవచ్చు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శ్రేయస్ అయ్యర్, శివన్ దుబే, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించకపోవచ్చు. ఇక రింకీ సింగ్ కూడా వన్డే జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువ. జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రూపంలో అద్భుతమైన ఆల్రౌండర్లు ఉన్నారు. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అంచనా ప్రకారం స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, మహమ్మద్ షమి, హర్షత్ రాణా.